హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ఈరోజు మన ఎస్పీ హోమ్ డిలైట్లో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ అండి. దానికోసం ముందుగా ఇలా పచ్చి జీడిపప్పుని కొంచెం సేపు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. దీన్ని నేను పచ్చి జీడి గింజలు వచ్చినప్పుడు తీసి స్టోర్ చేసుకున్నానండి. దీన్ని ఎలా స్టోర్ చేయాలి ఏంటన్నది మీకు మరొక వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పచ్చి జీడి గింజలను ఈ విధంగా స్కిన్ ఒలుచుకొని పక్కన పెట్టుకోండి. ఒక పావు గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మొత్తం ఇలా స్కిన్ రిమూవ్ చేసుకొని ఈ జీడిపప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించండి. ఈ కూర పచ్చి జీడిపప్పుతోటే కాకుండా మామూలు జీడిపప్పుతో కూడా వండుకోవచ్చండి. ముందుగా జీడిపప్పును నానబెట్టి ఉడకబెట్టుకుని అప్పుడు వండుకోండి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ విధంగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలు కూడా బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం పసుపు, కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి, ఇలా కూర అంతా ఆయిల్ సెపరేట్ అయ్యి దగ్గర పడే వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ రెడీ. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.